హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను కొత్త ఆవకాయ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మేము ఇది కోలం గోవా కాయ తీసుకున్నాం. ఈ కాయనంతా ముక్కలు కొట్టించి తీసుకొచ్చాం. దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే ప్రాసెస్ చూడండి. పైన ఈ పొరలాగా ఉంటుంది, వైట్ పొర. ఆ ముక్కకి ఈ వైట్ పొర మొత్తం తీసేయాలి. తీయకపోతే పచ్చడి మొత్తం పాడవుతుంది. తీసి శుభ్రంగా క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేయాలి నీట్గా. ముక్క మొత్తం ఇలా నీట్గా అన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అన్ని ముక్కలన్నీ, ఇవన్నీ ముక్కలన్నీ శుభ్రంగా మధ్యలో పొర అంతా తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం ముక్కలన్నీ. ఇప్పుడు ఈ ముక్కలు ఎంత ఉన్నాయి ముందు ముక్కలు కొలుచుకోవాలి. మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని, ఇలాంటి గిన్నె ఒకటి తీసుకున్నాను నేను. దీంతో కొలుస్తున్నాను ఎన్ని ముక్కలు ఉన్నాయి. అసలు తడి చేతులు తగలకూడదు. మనం ఏ వాడినా సరే నీట్గా వాడాలి. అసలు తడి అన్నది తగిలితే పచ్చడి పాడవుతుంది. పళ్ళాలు మనం వాడే గిన్నె దేనికి తడి ఉండకూడదు. ఇలాగ ఒక గిన్నె వేసుకుంటున్నాను. ఇందులోనే అలా ఎన్ని గిన్నెలు వస్తాయో మొక్కలు మీకు కొలిచి చూపిస్తాను. ఈ గిన్నెతో 4 గిన్నెలు వచ్చాయి నాకు ముక్కలు. ఇప్పుడు 4 గిన్నెలకి కొలత ఉప్పు, కారం, ఆవు పిండి అన్నీ ఈ గిన్నెతోనే కొలుచుకోవాలి. ముందు ఈ ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టించాలి. ఆయిల్ ఇది నువ్వుల నూనె కానీ వేసన్ నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం ముందు ముక్కలకి నూనె పట్టించేస్తున్నాను కొద్దిగా. ముక్కలకు ముందు నూనె పట్టించిస్తే ముక్కలు మెత్తబడవు. సంవత్సరం అంతా మనకి నెల ఉన్నా కూడా పచ్చడి ముక్క మెత్తబడదు. బాగా పట్టించేసి ఇలాగా మిక్స్ చేసి పెట్టుకోండి. బాగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మసాలా మనం కొలుద్దాం. ఇప్పుడు 4 గిన్నెలకి ఒక గిన్నెకి కొంచెం హెల్త్గా నేను ఆవు పిండి తీసుకున్నాను. సాల్ట్ కూడా అలాగే హెల్త్గా తీసుకోవాలి. సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే తీయలేం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నాను. సాల్ట్ హాఫ్ వేసుకున్నాను. ఇది కళ్ళుప్పు ఎండలో పెట్టి మిక్సీ చేసిన కళ్ళుప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి హాఫ్ వేసుకుంటున్నాను. కారం కూడా ఒకటి పడుతుంది. ఈ గిన్నెతో ఒక గిన్నె కారం పడుతుంది. ఇలా కొంచెం హెల్త్గా వేసుకుంటున్నాను ఒక గిన్నె. ఇందులోనే మెంతిపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెంతిపిండి కొంచెం ఒక 2 గుప్పుళ్ళు 3 గుప్పుళ్ళు మెంతిపిండి యాడ్ చేస్తాను. కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాను నేను. మెంతులు బాగా ఊరి బాగుంటాయి ఇందులో. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎక్కువ తినే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసి ఈ ముక్కలకు పట్టించాలి మనం. ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్స్ అయిపోయింది కదా. ఈ ముక్కలు ఆయిల్ ఆల్రెడీ ముక్కలు పట్టించి ఉన్నది కాబట్టి మనం కొంచెం కొంచెం ముక్కలు యాడ్ చేసుకుంటూ ఒక
సైడ్ పెట్టుకోవచ్చు, వేరే పళ్ళెంలో పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం ముక్కలైనా తీసుకుని సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే నేనైతే ఇందులోనే మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. కొంచెం నాకు కలపడానికి వీలుగా ఉంటుంది, ముక్క చిన్నది అవుతుంది కదా, అందుకని ఇందులో యాడ్ చేస్తాను. ఇందులోనే ఎలా మిక్స్ చేసుకుంటూ అడుగు నుంచి బాగా కలపాలి, కొంచెం కొంచెం పౌడర్ మిక్స్ చేసుకుంటూ. ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేసేసుకున్నాం. దీంట్లోంచి పైన ఆయిల్ వేయాలి. మనకు 1 kg వరకు ఆయిల్ పడుతుంది. ముక్కకి బాగా మొలగాలి. 3వ రోజు ఆయిల్ వస్తుంది. ముక్క మొలగాలి బాగా ఆయిల్లోనే. ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి పాడవదు మనకి. ఇప్పుడు ఇది మనం జాడీలో పెట్టుకున్నప్పుడు జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేస్తే మనకి బాగుంటుంది పచ్చడి, పాడవకుండా. జాడీ అంతా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకుంటే వాటర్ మొత్తం నూనె ఉంటుంది. ఇప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్న మసాలా అంతా ముక్కలు కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి జాడీలో. ఇదంతా ఇలా ముక్కలు బాగా మిక్స్ చేసుకుని మసాలాలోని అన్నీ ఆయిల్ పెట్టి జాడీలోకి ఎక్కించుకోవాలి. జాడీ ఎక్కించిన తర్వాత పైన ఆయిల్ వేయాలి. ఇవ్వండి, పచ్చడి అంతా మొత్తం అంతా చేసేసి మిక్స్ చేసేసి జాడీలో వేసేసాం. ఇప్పుడు ఇలా ఉంది. 3వ రోజుకి ఆయిల్ పైకి వస్తుంది. 3వ రోజు వరకు మనం కదపకూడదు. ఇలా మూత పెట్టేసి ఏదైనా క్లాత్ కప్పేసి పైన నీట్గానే కట్టేసుకోవాలి. ఒక సైడ్ ఎవరు ముట్టుకోకుండా ఒక సైడ్ పెట్టేసుకోండి. మీకు 3వ రోజు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆవకాయ కలిపి 3వ రోజు ఇది. 3వ రోజు మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా రెడీ అయింది. చూడండి, ఆ రోజు అస్సలు ఆయిల్ లేదు కదా పైకి. ఇప్పుడు ఆయిల్ అంతా ఎలా తేలిందో పైకి. ఇప్పుడు ఇదంతా మనం ఒక పళ్ళెంలో వేసి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఒకసారి సరిపోయలేదో మిక్స్ చేయాలి. వేసి చూపిస్తాను మీకు పళ్ళెంలో వేసి. ఇప్పుడు చూడండి, పచ్చడి అంతా పళ్ళెంలోకి వేసుకుని మొత్తం అంతా కలుపుతున్నాం. ఈ ఆయిల్ ఉప్పు కారం అన్నీ బాగా మిక్స్ చేసి కలపాలి. ఇప్పుడే మీకు ఏమైనా ఉప్పు తక్కువైనా ఏమైనా తక్కువ ఉన్నా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. కలోంజీ సీడ్స్ ఉంటాయి, ఆనియన్ సీడ్స్, ఇవి కొంచెం వేస్తున్నాను. ఇవి మాకు ఇష్టం, మేము వేసుకుంటున్నాం. కలోంజీ సీడ్స్, కొద్దిగా సోంపు కొద్దిగా వేసుకుంటున్నాం. ఇవి ఆప్షనల్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసాం బాగానే. మాకు అన్నీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మొన్న వేసినవన్నీ. ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నేను ఇది కొద్దిగా చిన్న జాడీలో తీసుకొని మిగతాది మొత్తం మళ్ళీ జాడీలో పెట్టేసుకొని మొన్న ఎలా మూట కట్టానో అలా మూట కట్టేసుకోవాలి.
రెడీ అయిపోయింది. నేను చేసే విధానం కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.